పరీక్ష కాలములో విశ్వాసముతో జీవించినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు. యోసేపు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపుకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత తనను ప్రధానమంత్రిగా లేకపోతే మంత్రిగా ఉన్నత స్థానంలో పెడతానని దేవుని వాగ్దానమైనది. ఆ వాగ్దానము తనకి ఇవ్వటానికి 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ప్రియమైన దేవులారా, యోసేపు ఈ సంవత్సరాలలో ఎక్కడ కూడా అసహనాన్ని వ్యక్తపరచలేదు. వెయిట్ చేసే సమయంలో బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దిగులు వచ్చింది, వేదన వచ్చింది. అని అనుకున్నాడు, ఇదేంటి నాకు కళలు ఒకలాగా చూపిస్తుంటే నిత్య జీవితంలో జరిగేవి ఒకలాగా జరుగుతున్నాయి ఏంటి, ఇది దేవుని వాగ్దానము కాదేమో అని తన విశ్వాసము నుండి తొలగిపోలేదండి ఆయన. ఆ విశ్వాసములో మరి బలపడటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనిని తిరిగి ఉన్నతమైన స్థానంలోనికి ఆయన నచ్చినటువంటి దేవుడైనాడు. ఇది నా ప్రియమైన దేవులారా, మన ప్రయాణము దేవుని వైపు ఎలాగున్నదో, మన విశ్వాసము దేవుని వైపు ఎలాగున్నదో మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా.